ఈ రోజు ఈ కాయలన్నీ కోసేయాలి. భలే భలే వచ్చేసింది. అమ్మా ఏం చేస్తున్నావు? టైంకి బాగానే వచ్చేసిద్దు. అందులో కాయది ఇంకోటి కోస్తాను. మామిడికాయల సీజన్ లాస్ట్ కి వచ్చేసింది కదమ్మా, ఆ 4 కాయలన్నీ పక్షులకు వదిలేచ్చు కదా. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మన చెట్టు కాయలు కోసేసుకున్నాం అనుకో, పక్కింటి వాళ్ళు చెట్టుకున్నాయి కదా కాయలు, పక్షులు ఇలా తింటాయి. మా అమ్మ ఇంకెంత చెప్పినా మారదు. ఇంకెప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్పకమ్మా. వీడేదో కోప్పడ్డాడని నా పని మానేస్తానేంటి? వేనా ఏంటత్తయ్య గారు? ఏదేమైనా ఈ ఇంట్లో నా మాట ఆలకించేదని నువ్వే కనబడుతున్నావు. సిద్ధుని తీయమన్నాను, ఒక కాయ తీసి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ కాయ తీయమ్మా. ఆ కాయ లోపలెట్టేసిరా. పక్కింటి చెట్టుకి 4 కాయలున్నాయి, అవి కూడా కోసేస్తాను. పక్కింటోళ్ళు ఎందుకండి? మన చెట్టు కోసారు కదా, అవి కూడా కోసేస్తారా? నువ్వు కూడా అలాగంటావేంటి వేనా? చెట్టు ఏమైనా వాళ్ళు పెంచుకుంటున్నారని వాళ్ళకి ఆక్సిజన్ ఇస్తుందా? అందరికి ఇస్తుంది. అలాగే పొలాలు కూడా అందరివే. ఇది మీ పనేనండి. మన పక్క వీధి వాళ్ళు, మన వీధి వాళ్ళు కాయలు పోతున్నాయని తిట్టుకుంటున్నారంట. మన ఇంట్లో ఎప్పుడు చూసినా మామిడి పళ్ళు అన్ని ఉంటున్నాయి ఏంటి, మన చెట్టుకి అన్ని కాసినాయా అనుకుంటున్నాను. మీరు చేసే పనేనేంటండి? అయినా కొయ్యడానికి ఇది ఎక్కడ సంపాదించారండి? ఈ అలవాటు ఇప్పుడు అనుకుంటున్నారేంటి? నేను చిన్నప్పటి నుంచి ఉంది. అందుకే నేను జాగ్రత్త పెట్టుకుని మామిడికాయల కాలంలో బయట తీస్తాను. మా అత్తయ్య గారు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. ఏంటమ్మా ఇంకా ఆపలేదా? ఓ పని చెయ్యి, ఆకులు కూడా మొత్తం కోసాయి. ఇంకా ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా ఉండదు. ఒక 4 కాయలు పక్షులకు వదిలేచ్చు కదమ్మా. అందరినీ ఇలాగా ఆలోచిస్తే అవేం తింటాయమ్మా? అందుకే వాటికి కూడా మామిడికాయలు వదిలేస్తే హ్యాపీగా మనలాగే తింటాయి. సరే సిద్ధు, ఎలాగో కోసాను కదా, గోడ మీద పెట్టేస్తాను కాయలు, పక్షులు వచ్చి తింటాయి. ఓకే అమ్మా.